సిటీలో పొల్యూషన్ తగ్గించేందుకు కసరత్తు చేస్తున్న ప్రభుత్వం చెట్ల పెంపకం పెద్ద ఎత్తున చేపట్టాలని పర్యావరణవేత్తల సూచన. ఓయూ ఆర్ట్స్ కాలేజీ ముందు సర్కారుకు కృతజ్ఞత సభ. గత ప్రభుత్వం నియామకాలు చేపట్టలేదన్న నాయకులు. జీహెచ్ఎంసీకి చెందిన ఖాళీ స్థలాల నిర్వహణపై కమిషనర్ రివ్యూ. అక్రమ నిర్మాణాలు చేపట్టకుండా చర్యలు తీసుకోవాలన్న ఇలంబర్తి. ఇల్లీగల్ బిల్డింగ్లకు అనుమతి ఇచ్చిన అధికారులపై చర్యలుంటాయి. 2024 జూలై కంటే ముందు నిర్మించిన కట్టడాలు కూల్చమన్న రంగనాథ్. రేపు ఎన్టీఆర్ గార్డెన్లో 37వ బుక్ ఫెయిర్ ప్రారంభం. స్కూల్ విద్యార్థులకు ఫీ ఎంట్రీ ఉందన్న నిర్వాహకులు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పై పోలీసులకు రాచకొండ సిపి సూచనలు. పార్టీలలో మాదక ద్రవ్యాలను కట్టడి చేయాలన్న సుధీర్ బాబు. డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ అనేది ఎవరి సొత్తు కాదని, ఇది ప్రజల సొత్తు అన్నారు ఎమ్మెల్యే మందుల శామ్యూల్. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజీ ముందు విద్యార్థి నిరుద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞత సభ నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించి 55,000కు పైగా ఉద్యోగాలు భర్తీ చేశారన్నారు నేతలు. బీఆర్ఎస్ పరిపాలనలో తీవ్రమైన నిర్లక్ష్యానికి గురయ్యామన్నారు నిరుద్యోగులు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మందుల శామ్యూల్, ఎమ్మెల్సీ తిన్మర్ మల్లన్న, ఓయూ విద్యార్థులు, నిరుద్యోగులు పాల్గొన్నారు. రానున్న రోజుల్లో కూడా మరిన్ని నోటిఫికేషన్లు వస్తాయన్నారు కాంగ్రెస్ నేతలు. మేము తెచ్చినాం, మేమే వారసులం, కొట్లానేమని చెప్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు అదొక నిప్పు కనుక ముట్టుకుందామని ఉపాయం చేసిండ్రు. వద్దనుకోరు, దండ పెట్టుకోరు, కానీ వాళ్ళు కన్న దేవుళ్ళు కూడా మొక్కిరాలు. ఒక గోస కాదు, ఎవరు గలవరు, ఎవరు మొదలయ్యారు. ఇక వాళ్ళు ఎమ్మెల్యేలు ఉంటారు. ఎమ్మెల్యేలను ఒక్కొక్క ఎమ్మెల్యేను 10 సంవత్సరాలుగా ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళని కనుక మొత్తం ఈడీ కేసు కనుక ఎంక్వైరీ చేస్తే ఒక్కొక్క దగ్గర 1000 కోట్ల తక్కువది. మొత్తం సర్వనాశనం దోసుకున్నారు. కోటి సెంటర్లో ఉండబడిన మహిళా యూనివర్సిటీకి సాకలైలం నామకరణం చేసిండు. అది సామాజిక న్యాయం. ఇలా ఎవరు చేస్తారా? అసలు సాకలైలం పేరెత్తినరా, దొడికోర పేరెత్తినరా? వీళ్ళు వీరుడు. అలాంటి మహనీయులను ఇలా రేవంత్ రెడ్డి గారు వాళ్ళ జ్ఞాపకార్థం ఇలా వరంగల్లో నిర్మాణం కాబోతున్న విమానాశ్రయానికి ఆ పేరు పెట్టాలని కూడా ఒక పరిశీలన ఉంది. అది జై తెలంగాణ నువ్వు లేనప్పుడు ఉన్నది. నువ్వంటే తెలంగాణ లేదు, నీ తాత ముత్తాల అనేది లేదు. బతుకమ్మ ఎందుకు చేతులు పెట్టలేదంటే దానికి ఒక సిస్టమ్ ఉండదా? బతుకమ్మ సీర ఇవన్నీ ఎగబోసుకొని ఇట్లా నావాలుగానే ఉండాలి. ఉంటుంది, నువ్వు ఉన్నప్పుడు ఉన్నది, కానీ అయిపోయా, గోవిందమంగళం అయిపోయింది, ఇంకాడుందా? అందుకోసం మిత్రులారా, ఈ రాజ్యం ఫాసిస్ట్ పాలన పోయింది, ప్రజారాజ్యం వచ్చింది. నియామకాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణలో అసలు నియామకాలే సక్రమంగా జరగలే. కాబట్టి ఒకవేళ నియామకాలు దక్కని నిరుద్యోగులను ఆదుకునేందుకు నైపుణ్య విశ్వవిద్యాలయానికి వెళ్ళండి, అక్కడ నైపుణ్యం నేర్చుకోండి, మీ కాళ్ళ మీద నిలబడండి, ప్రపంచవ్యాప్తంగా స్వయం ఉపాధిని పొందండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మరి నైపుణ్య స్కిల్ యూనివర్సిటీని, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కాదు, నా బిడ్డలు క్రీడల్లో రాణించాలి, నా తెలంగాణ బిడ్డలు భారతదేశానికి పేరు తేవాలి, ఒలింపిక్ లాంటి అంతర్జాతీయ క్రీడల్లో పేరు ప్రఖ్యాతులు భారతదేశానికి, తెలంగాణకు పేరు ప్రఖ్యాతులు తేవాలని చెప్పేసి యంగ్ ఇండియా క్రీడా విశ్వవిద్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి నిరుద్యోగులారా, ఇన్ని మంచి కార్యక్రమాలు చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన, కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన నిజంగా విద్యార్థి నిరుద్యోగుల పాలిట స్వర్ణయుగంగా మారిందని చెప్పి చాలామంది విశ్లేషకులు చెబుతున్నారు. ఒక పక్క నిరుద్యోగులకు ఉపాధి చూపించడమే కాకుండా విద్యారంగాన్ని కూడా సంస్కరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. 10 సంవత్సరాల తర్వాత నాడు ఏ తెలంగాణ తల్లినైతే మనం నిలువెల్లా కొలుసుకున్నామో అదే తెలంగాణ తల్లి దొరల గడిలో బందీ అవుతా ఉంటే ప్రజలు ఉవ్వెత్తున లేసి తెలంగాణ రాష్ట్రంలో మా రాజ్యం రావాలి, బడుగు బలైన వర్గాల రాజ్యం రావాలి, పేదవాళ్ళు కోరుకుంటున్న రాజ్యం రావాలని చెప్పేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టిండ్రు. ఈ రాష్ట్రంలో మనందరూ కూడా తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక చిన్న రైతు కుటుంబంలో పుట్టి ఒక రైతు బిడ్డగా ఎదిగి తెలంగాణ రాష్ట్రంలో నిర్మించబడ్డటువంటి కంచెలను సైతం, ఇనుప కంచెలను సైతం పక్కకు జరిపేసి ఇవాళ ప్రజా పాలనకు ఒక నాంది పలికినటువంటి నాయకుడు
గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. జీహెచ్ఎంసీకి చెందిన ఖాళీ స్థలాలపై అర్బన్ బయోడైవర్సిటీ ఇతర అధికారులతో కమిషనర్ ఇలంపర్తి సమీక్ష నిర్వహించారు. ఖాళీ స్థలాలను గుర్తించి జియో ఫెన్సింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు. ట్రీ పార్కులకు, ఖాళీ స్థలాలకు సెపరేట్గా ఐడీలు ఇవ్వాలని సూచించారు. కాలనీల్లో 2000 చదరపు గజాలకు మించి ఖాళీ స్థలం ఉంటే పార్కులుగా అభివృద్ధి చేయాలని ఆదేశించారు. పావురాల వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ సమస్య పరిష్కారానికి కృషి చేయాలన్నారు కమిషనర్. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు రాచకొండ సిపి సుధీర్ బాబు. గేటెడ్ కమ్యూనిటీల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వేడుకల్లో డ్రగ్స్, గంజాయి సరఫరా పూర్తిగా బ్యాన్ చేసినట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సెలబ్రేషన్ల పేరిట అల్లర్లు సృష్టించినా, ఈవ్ టీజింగ్ చేసినా కఠినంగా శిక్షిస్తామన్నారు. రాత్రి 1 గంట తర్వాత సెలబ్రేషన్లకు ఎలాంటి అనుమతులు లేవని స్పష్టం చేశారు సిపి సుధీర్ బాబు. ఎటువంటి రిస్ట్రిక్షన్స్తో పెట్టి బెటర్ వేలో మనము ఈ సెలబ్రేట్ చేసుకోవాలి అనేది మనందరం బాధ్యత మనందరిది. ఇప్పుడు మనకు ఇన్ఫర్మేషన్ ప్రకారం 188 రెస్టారెంట్స్ ఉన్నాయి, 129 రిసార్ట్స్ ఉన్నాయి, ఒక 8 పబ్స్ ఉన్నాయి. ఇవన్నిటికీ తగ్గట్టుగా మేము ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మీరు ఫాలో కావాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరూ అప్లై చేయాలి 15 days బిఫోర్ యాక్చువల్లీ, బట్ ఆల్రెడీ టుడే 18th కాబట్టి 12 days బిఫోర్ మీరు కంపల్సరీగా అప్లై చేయాలని మేము మీకు కమ్యూనికేట్ చేయడం జరిగింది. సో ఆల్ ఆఫ్ యూ షుడ్ అప్లై నౌ. వెన్ యూ ఆర్ సెలబ్రేటింగ్ యువర్ న్యూ ఇయర్ ఎట్ యువర్ ప్రెమిసెస్, యూ మస్ట్ టేక్ ద పర్మిషన్. మా లోకల్ పోలీస్ స్టేషన్ నుంచి ఇది రావాలి. మేము ఆ ప్రాసెస్ ఎలా ఉందో మీకు కమ్యూనికేట్ చేస్తాం. సో బట్ యూ ఆల్ షుడ్ టేక్ ద పర్మిషన్ టు కండక్ట్ ద న్యూ ఇయర్ ఈవెంట్స్. ఈ న్యూ ఇయర్ ఈవెంట్స్ కండక్ట్ చేయాలనుకున్నప్పుడు ఏ విధంగా మనం చేయాలి, ఎటువంటి పద్ధతిలో మనం చేయాలనేది పోలీస్ పర్మిషన్ తీసుకున్నప్పుడు ఈ పర్మిషన్ ఇఫ్ యూ ఆర్గనైజింగ్ ఇండోర్స్ ఆల్సో యూ షుడ్ టేక్. ఇఫ్ యూ పర్మిషన్ టేకింగ్ అవుట్డోర్స్ ఓపెన్ ఏరియా ఉన్నా కానీ యూ మస్ట్ టేక్ ద పర్మిషన్. Actually, when you are organizing it in a larger scale, even in a private place also, you are inviting some people. Anappudu, whatever the excise department దగ్గర నుంచి కూడా మీరు better apply permission. Otherwise, they will also stop you in the middle of your celebrations. Bigger organizations, bigger ఉన్నప్పుడు ఎక్కువ మంది వచ్చి ఎక్కువ మంది మీతో మీ పార్టీలో పార్టిసిపేట్ చేసినప్పుడు you must inform because liquor also you serve. కాబట్టి దాన్ని కూడా మీరు తీసుకుంటే బెటర్. పుస్తక ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బుక్ ఫెయిర్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈ బుక్ ఫెయిర్ 10 రోజుల పాటు కొనసాగనుంది. దాదాపు 20 లక్షల మంది పాఠకులు వస్తారని అంచనా వేస్తున్నారు నిర్వాహకులు. దీంతో దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది బుక్ ఫెయిర్లో 350కి పైగా స్టాల్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, కన్నడ భాషల పుస్తకాలతో పాటు స్వతంత్ర రచయితలు రాసిన పుస్తకాలు కూడా అందుబాటులో ఉండనున్నాయి. ఈ ప్రాంగణానికి దాసరథి కృష్ణమాచార్య పేరు పెట్టామని చెప్తున్న బుక్ ఫెయిర్ సొసైటీ అధ్యక్షుడు యాకూబ్తో నరేష్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్లో ఎప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి పుస్తక ప్రియుల కోసం అయితే రేపటి నుంచే బుక్ ఫెయిర్ కార్యక్రమం మొదలు కాన ఉంది. దీనికి సంబంధించి ఎన్టీఆర్ స్టేడియంలో అయితే ఏర్పాట్లు కొనసాగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు, బుక్ ఫెయిర్ కు సంబంధించినటువంటి ప్రెసిడెంట్ కవి యాకూబ్ గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, 37వ బుక్ ఫెయిర్ కోసం ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు? బుక్ ఫెయిర్ ప్రాంగణం ఆల్మోస్ట్ సిద్ధమైంది. బుక్ ఫెయిర్ యొక్క ప్రాంగణానికి మహాకవి నా తెలంగాణ కోటి రతనాల వీణ అని నిలదించినటువంటి దాశరథి శతజయంతి సంవత్సరం సందర్భంగా దాశరథి ప్రాంగణంగా మొత్తానికి మనం పేరు పెట్టాం. అలాగే 2 వేదికలు లోపల ఉన్నాయి. విజయభారతి ఇటీవలే మనను వీడిపోయినటువంటి బోయి విజయభారతి గారి విదుషీమణి బోయి విజయభారతి గారి వేదిక అనేటువంటి ఒకదానికి, రెండవది తోపుడు బండి సాదిక్ పుస్తకాలను తీసుకొని గ్రామం తిరిగిన తోపుడు బండి సాదిక్ పేరుని ఒక వేదికకు, అంతేకాకుండా రచయిత స్టాల్స్కు ప్రముఖ ఆదివాసీ కళాకారుడు, సృజనకారుడు, మౌఖిక సాహిత్యంలో ఒక సృజన లాంటి కంటే ఎక్కువ పనిచేసినటువంటి గుస్సాడి కనకరాజు గారి పేరుని రచయితల స్టాల్స్కి పెట్టాం. అట్లానే ఈ మధ్యనే అన్న ఉప్పల్ నరసింహ గారు మనల్ని వీడిపోయారు. ఆయన రచయిత, జర్నలిస్టు. ఆయన ఆ పేరుని స్మరించుకుంటూ మీడియా పాయింట్కి ఉప్పల నరసింహం పేరు పెట్టాం. అదేవిధంగా
మనకు 200 మందికి పైగా రచయితలు ఈసారి వేదికలు పంచుకుంటారు, పుస్తకావిష్కరణలు ఉంటాయి. ఈసారి ఇంకో ప్రత్యేకత ఏమిటంటే కేంద్ర సాహిత్య అకాడమీ తరఫున కూడా ఒక సెషన్ ఉన్నది. బాంబే నుంచి, తర్వాత బెంగళూరు నుంచి సాహిత్యవేత్తలు వస్తున్నారు. అట్లాగే మన గంగా జమున తెహజీబ్ మన హైదరాబాద్, మన తెలంగాణ ఉర్దూకు సంబంధించిన సాహిత్యకారులతో ఒక సెషన్ ఉంటుంది. అట్లాగే హైదరాబాద్ లిటరీ ఫెస్ట్ ప్రతి సంవత్సరం జనవరిలో జరుగుతుంది. వాళ్ళ సౌజన్యంతో వాళ్ళ ఇంగ్లీష్కు సంబంధించినటువంటి రచయితల సెషన్ ఒకటి ఉంటుంది. మొత్తానికి ఎన్ని స్టాళ్ళు ఏర్పాటు చేస్తూ ఉన్నారు? ఏ లాంగ్వేజ్లకు సంబంధించినటువంటి పుస్తకాలు అందుబాటులో ఉంటాయి ఇక్కడ? 350కు పైగా స్టాల్సు, అన్ని భాషలు ప్రముఖంగా మనకు ఇంగ్లీషు, హిందీ, ఉర్దూ, తెలుగు ఇవి ఉంటాయి తప్పకుండా. వీటికి సంబంధించినటువంటి అన్ని స్టాల్స్లో వాటికి సంబంధించిన లిటరేచర్తో పాటు స్టూడెంట్స్కి పనికొచ్చే అంశాలతో పాటు చరిత్ర సంస్కృతికి సంబంధించినటువంటి అంశాలతో పాటు వీటికి కొనసాగింపుగా కంప్యూటర్, ఇంటర్నెట్ అనేటువంటిది ఇవాళ ప్రముఖంగా వస్తున్న దానికి సంబంధించిన అంశాలతో పాటు బాల సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలతో మనకు విస్తృతంగా దీంట్లో అందుబాటులో ఉండేటువంటి అవకాశం ఉన్నది. మన దగ్గరికి ఇప్పుడు ఢిల్లీ, బాంబే, బెంగళూరు ఇటువంటి పట్టణాలకు, ఇటువంటి నగరాలకు సంబంధించినటువంటి పబ్లిషర్స్ మన దగ్గర స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని రేపు ప్రారంభించడానికి ఎవరు విచ్చేస్తూ ఉన్నారు ప్రముఖంగా? మనం తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని మనం ప్రయత్నాలు చేస్తున్నాము. ఇవాళ తెలుస్తుంది. మనకు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు ఆల్రెడీ మనకు ఈ ప్రారంభోత్సవానికి వస్తానన్నారు. అలాగే పొన్నం ప్రభాకర్ గారు మంత్రివర్యులు వారు కూడా వస్తానన్నారు. ఈ ముగ్గురి చేతుల మీదుగా ఈ హైదరాబాద్ బుక్ ఫెయిర్ ప్రారంభించుకోవడానికి సన్నాహాలు చేస్తున్నాం. కాబట్టి రేపు మనకు 5 గంటలకు ఈ హైదరాబాద్ బుక్ ఫెయిర్లో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుంది. అలానే కాకుండా మా హైదరాబాద్ బుక్ ఫెయిర్కి సంబంధించినటువంటి గౌరవ సలహాదారులు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు, ప్రొఫెసర్ కోదండరామ్ గారు, రామచంద్రమూర్తి గారు, ప్రముఖ పాత్రికేయులు కె రామచంద్రమూర్తి గారు, ప్రొఫెసర్ రమా మెల్కోటి గారు ప్రారంభోత్సవ సభలో ఉంటారు. ఈ ఎంట్రీకి సంబంధించి ఎంట్రీ ఫీజు ఎంత ఉంటుంది? స్టూడెంట్స్కి సంబంధించి ఏమైనా స్పెషల్గా ప్రోగ్రామ్స్ ఏమైనా అరేంజ్ చేస్తున్నారు? స్టూడెంట్స్కి సంబంధించి వాళ్ళు స్టూడెంట్ ఐడి కార్డు తెచ్చుకుంటే చాలు, వాళ్ళకు ఫ్రీగా ఎంటర్ అవుతారు. అలాగే దీనికి మినిమం ఒక 10 రూపాయలు ఎంట్రీ ఫీజుగా పెట్టాం. తద్వారా మాకు ఒక అంచనా కూడా దొరుకుతుంది. ఆ టికెట్లు వాటికి సంబంధించిన అవి ఎన్ని తీసుకున్నారు, కొనుగోలు చేశారనే దాని మీద ఎంతమంది సందర్శకులు వచ్చారని కూడా 10 రూపాయలు మినిమము. ఇవి కాకుండా మేము ఒక 10,000 దాకా పాసులు కూడా మేము ప్రింట్ చేసి అన్ని చోట్లకు పంపించాం. ఫ్రీ పాసుల్లో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మొత్తం ఈ బుక్ ఫెయిర్ను విజిట్ చేయడానికి ఎంతమంది పాఠకులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తూ ఉన్నారు? ఈసారి 15 లక్షల నుంచి 20 లక్షల మంది వస్తారని మేము అంచనా వేస్తున్నాం. చూసాం కదా, ఈ బుక్ ఫెయిర్కి సంబంధించి పూర్తిగా ఏర్పాట్లు చేశాం. రేపు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాం. ఈ బుక్ ఫెయిర్కు వచ్చే వాళ్ళు ఖచ్చితంగా తమ పిల్లలను తీసుకొని రావాలని చెప్పేసి కూడా బుక్ ఫెయిర్కి సంబంధించినటువంటి నిర్వాహకులు మనతో చెప్తా ఉన్నారు. కెమెరామెన్ జగన్తో నరేష్, V6 న్యూస్, హైదరాబాద్. ఇవాళ పార్లమెంట్లో అంబేద్కర్ను విమర్శిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. దళితులను కించపరిచే విధంగా అమిత్ షా మాట్లాడారని మండిపడ్డారు. దళితులపై అమిత్ షా వ్యతిరేకంగా ఉన్నారని, ఇవాళ ఆయన మనసులోని మాట బయటపడిందన్నారు వివేక్. దేశంలో దళితుల కోసమే కాకుండా వెనుకబడిన బలహీన వర్గాలందరికీ అంబేద్కర్ చేసిన సేవలు ఎనలేనివన్నారు. అంబేద్కర్పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటూ వెంటనే తన పదవికి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు వివేక్ వెంకటస్వామి. అమిత్ షా గారు ఏదైతే వ్యాఖ్యలు చేసినాడో పార్లమెంట్లో అంబేద్కర్ గారి పైన, వారి మనసులో ఉన్న మాట ఏదైతే అమిత్ షా దళితుల వ్యతిరేకంగా ఏదైతే ఉన్నాడో ఆ వ్యాఖ్యలన్నీ కూడా బయటికి రావడం జరిగింది. నిజంగా ఆశ్చర్యమైన విషయం. అందరికీ తెలుసు అంబేద్కర్ గారు ఈ దేశానికి ఎంత కాంట్రిబ్యూట్ చేసినారో అందరికీ తెలుసు. వారు కేవలం దళితులకే కాదు, కానీ ఎవరైతే సప్రెస్ క్లాసెస్ ఉన్నారో, వెనుకబడి ఉన్నారో వాళ్ళందరినీ కూడా అంబేద్కర్ గారు కాపాడి వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ వారి భవిష్యత్తు మంచిగా ఉండాలని చెప్పి వారు
ఈ సొసైటీనే మంచిగా ఉండాలని చెప్పి వారు ఎప్పుడు కూడా పనిచేసేవారు. వారిపైన ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు మేము డిమాండ్ చేస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి అమిత్ షా గారు రాజీనామా చేయాలి. అంబేద్కర్ గారి పైన ఈ వ్యాఖ్యలు చేసినందుకు ఇమ్మీడియట్లీ తక్షణమే అమిత్ షా గారు రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఈ నెల 21న రాష్ట్ర ప్రభుత్వం తరపున క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. ఈ వేడుకలకు సంబంధించి అన్ని శాఖల అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. గతంలో కంటే ఈ ఏడాది క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు పాల్గొంటారని తెలిపారు షబ్బీర్ అలీ. అవార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాంటి సందర్భంలో అందరినీ కూడా డిన్నరు కమ్యూనిటీ పెద్దలతో అండ్ అదర్ ఆఫీసర్స్తో క్రిస్టియన్ సోదరులతో అందరం కలిసి కేక్ కటింగ్తో సహా క్రిస్టియన్ మన క్రిస్మస్ సెలబ్రేట్స్ గ్రాండ్గా చేసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఒక ఆలోచన. దాని గురించి పెద్ద ఎత్తున అరేంజ్మెంట్స్ గురించి మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకుందాం, అరేంజ్మెంట్స్ ఎట్లా జరుగుతుంది అని ఇక్కడనే ఎల్బీ నగర్లో వచ్చి ఇలా ఆల్ అధికారులతో సమీక్ష చేయడం జరిగింది. అందరు ఆఫీసర్స్ వాళ్ళ డ్యూటీస్ కూడా అప్పచెప్పినాం. చాలా గ్రాండ్గా గతం కంటే ఎక్కువ మంచిగా వచ్చిన జనానికి అందరికీ ఎలాంటి డిస్టర్బ్ లేకుండా మంచి భోజనాలతో కేక్తో మంచితో సెలబ్రేషన్ చేసి పంపించాలని రాష్ట్ర ప్రభుత్వం సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడ్డ శ్రీతేజ్ను నిర్మాత అల్లు అరవింద్ పరామర్శించారు. తొక్కిసలాటలో శ్రీతేజ్కు ఇలా జరగడం బాధగా ఉందన్నారు. వెంటిలేటర్పై ఉన్న శ్రీతేజ్ విషయంలో అల్లు అర్జున్ చాలా బాధపడుతున్నాడని తెలిపారు. కేసు కోర్టులో ఉన్న కారణంగా తనను వెళ్లమని కోరినట్లు తెలిపారు అరవింద్. శ్రీతేజ్ ఆరోగ్యం బాగుండాలని అల్లు అర్జున్ కోరుకుంటున్నట్టుగా తెలిపారు. బాధిత కుటుంబానికి కావాల్సిన అన్ని సౌకర్యాలను కల్పిస్తామన్నారు నిర్మాత అల్లు అరవింద్. డాక్టర్స్ అందరితోటి నేను మాట్లాడాను. అబ్బాయి రోజు రోజుకి రికవర్ అవుతున్నారు. లాస్ట్ 14 డేస్లోనూ పర్టికులర్ లాస్ట్ 10 డేస్లో రికవరీ కనపడుతుంది. బట్ చాలా టైం పట్టొచ్చు అని కూడా చెప్పారు. ఇలాగా ఆ అబ్బాయి కోలుకోవడానికి ఏమైనా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అది కాకుండా ప్రభుత్వం కూడా వచ్చి మేము దీన్ని తీసుకుంటాము, ఈ అబ్బాయిని సంపూర్ణ ఆరోగ్యంతో చూడడానికి ప్రభుత్వం కూడా ముందు రావడం చాలా అభినందనీయం. చాలామంది అభిమానులు కానీ బంధువులు కానీ మిత్రులు కానీ అల్లు అర్జున్ ఎందుకు హాస్పిటల్కి వెళ్ళలేదు అని అడుగుతున్నారు. దానికి కారణం చెప్తాను. స్టాంపేడ్ జరిగిన రోజు మరుసటి రోజు మార్నింగే అల్లు అర్జున్ వద్దామని అనుకుంటే హాస్పిటల్ అధికారులు నిన్నే కదా జరిగింది, ఇవాళ ఈ హాస్పిటల్కి వచ్చి ఇక్కడ ఇంకొక ఇన్సిడెంట్ని ఎందుకు అవాయిడ్ చేయమని చెప్పి అడిగారు. కరెక్టే కదా అనిపించింది. రాలేకపోయారు. ఆ రోజునే కేసు పడింది. ఆ కేసులో పడిన తర్వాత మన లీగల్ టీమ్ హెడెడ్ బై నిరంజన్ గారు స్ట్రాంగ్లీ అడ్వైజ్డ్ బన్నీ షుడ్ నాట్ గో టు ద హాస్పిటల్ ఎట్ ఆల్ ఆర్ మీట్ ద పేరెంట్స్ ఇట్లా అని చెప్పి గట్టిగా చెప్పారు. ఆ తర్వాత మేము రావడానికి అనేక నిబంధనలు, మళ్ళీ నేను ప్రభుత్వాన్ని పర్మిషన్ అడిగాను. నేనన్నా కనీసం వెళ్ళి చూస్తే బాగుంటుంది అని. ఎందుకంటే ఓ రోజు బన్నీ బాధపడుతూ నేను చూడలేకపోయాను, నువ్వన్నా వెళ్ళి చూసిరా డాడీ అని అడిగాడు. నేను ప్రభుత్వాన్ని అడిగితే వారు పర్మిషన్ ఇచ్చారు. ఈ పర్మిషన్ నాకు ఇచ్చిన చీఫ్ మినిస్టర్ గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి, పోలీస్ శాఖకి, మన హాస్పిటల్ అధికారులు సిఇఓ గారు అభిమన్యు, మెడికల్ డైరెక్టర్ సంబిత్ గారు, వీరందరికీ హాస్పిటల్ వర్గానికి అందరికీ నా కృతజ్ఞతలు తెలిపారు. జీహెచ్ఎంసీ వసూలు చేస్తున్న ట్యాక్స్లను డివిజన్ అభివృద్ధికి విడుదల చేయాలన్నారు జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి. మన్సూరాబాద్, హయత్నగర్, నాగోల్, బిఎన్ రెడ్డి సహా శివారు డివిజన్లలో 10 నెలల నుండి ఒక స్ట్రీట్ లైట్ కూడా రాలేదన్నారు. గత బీఆర్ఎస్ సర్కార్ ఎల్బీ నగర్ నుంచి ట్యాక్స్ వసూలు చేసి పాత బస్తీలకు నిధులు మళ్లించారని ఆరోపించారు. ఇప్పటికైనా తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. హైదరాబాద్ ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్ ఆఫ్
ఆఫీస్ దగ్గర మన్సూరాబాద్ కార్పొరేటర్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ కార్పొరేటర్లు ధర్నా చేశారు. జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్ అడ్డుకొని సమస్యలపై వినతి పత్రం అందించారు కార్పొరేటర్లు. ట్రాఫిక్ జామ్ తోటి ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి. ఒక రోజు కొట్టిపోయారు, రెండో రోజు ఆపేశారు. చిన్న డబ్బాలు కూడా తీయలేని పరిస్థితి చేశారని మేము అందరం కూడా బాగా హ్యాపీ ఫీల్ అయినాం సార్. కానీ ఈ ఫోర్త్ మ్యాన్ నుంచి అయితే ₹1 వస్తలేదు, ఎంత ఇబ్బంది. నిధులు లేవని చెప్పి టోటల్ మనకంటే ఎక్కువ దివాళి తీసిపోయారు వాళ్ళు. HNWS ఎవరన్నా ప్రజలు ముంగట రోడ్డు మీద పోతప్పుడు మాకు మీరు నిధులు ఇవ్వకపోతే, డెవలప్మెంట్ వర్క్ కాకపోతే మాకు ఇంకో సమస్య. ఎక్కడ చూసినా కూడా ట్యాక్సులు ఫుల్ ఉన్నాయి, అభివృద్ధి నిల్లు ఉన్నది. ఈరోజు ట్యాక్సులు కడుతున్నాం కదా, 50 కోట్లు కడుతున్నాం. అట్లీస్ట్ ఒక 10 కోట్లన్నా రివర్స్ వస్తే ఈరోజు డ్రైనేజ్ చేసుకోవడానికి, స్ట్రీట్ లైట్లు పెట్టుకోవడానికి, సీసీ రోడ్లు వేసుకోవడానికి, అనేక పార్కులు అభివృద్ధి చేసుకోవడానికి ఉంటాయి. కానీ అలాంటి పరిస్థితి మా ట్యాక్సులన్నీ కూడా ఓల్డ్ సిటీకి మళ్ళిస్తారు. ఇక్కడ ఓ దరిద్రం బీఆర్ఎస్ ప్రభుత్వం పోయింది, వాళ్ళు ఎట్లాగో జీహెచ్ఎంసీ అప్రపాలు చేశారు. వీళ్ళని వచ్చి ఉద్ధరిస్తారేమో అని చెప్తే వీళ్ళు కూడా పొద్దున్న లేస్తే ఓవైసీ బ్రదర్స్ మొక్కడానికి వాళ్ళని అనుసంధానం చేసుకోవాలని తప్ప ఒక్కనాడు కూడా ఈ సమీక్షలు పెడతలేరు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 2 మీటింగ్లు అయినా, ఒకటి బైకాట్ చేసుకొని బీఆర్ఎస్ వాళ్ళు వేరు, ఒక మీటింగ్ లో చర్చలే లేవు, ఇంకో మీటింగ్ పెట్టే పరిస్థితి లేరు. ఈ రోజు కూడా ఇక్కడ మీటింగ్లు పెట్టమని చెప్తే ఈ రోజు ఆర్డర్స్ లేవు అని చెప్పేసి జోనల్ కమిషనర్ గారు చెప్తారు. జోనల్ కమిషనర్ గారు వారం రోజులలో ఎల్బీనగర్ ప్రత్యేక నిధులు తీసుకురాకపోతే ఇక్కడి నుంచి కదిలేదు ఉండదు, ఈ సంగతి ఏంటో చూస్తామని చెప్పి గట్టి వార్నింగ్ వేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు ఉంటే ట్యాక్స్ కడతలేదు, 100% ఇలా ట్యాక్స్ కడుతున్నది. ఎల్బీనగర్ మొత్తం ఒకటే, ఫస్టే జీహెచ్ఎంసీ మొత్తం 30 సర్కిల్ ఉంటే ఫస్ట్ సర్కిల్ 5 సర్కిల్, ఎల్బీనగర్ సర్కిల్, సరూనగర్ సర్కిల్ ముందు ఉండిగా కడతా ఉన్నాయి. అందుకని మా ట్యాక్సుల ద్వారా వచ్చినటువంటి నిధులు మాకు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. లేని ఏడలా ఇక్కడ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి డిమాండ్. సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు తెలంగాణ సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల జేఏసీ నాయకులు. గతంలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు. 18 సంవత్సరాలుగా పాఠశాల విద్యాభివృద్ధి కోసం కృషి చేస్తున్న తమను రెగ్యులరైజ్ చేయాలని, ఉద్యోగ భద్రతతో కూడిన పే స్కేల్ ఇవ్వాలని కోరారు జేఏసీ నాయకులు. ఈ యొక్క సమస్యల మీద ఆలోచన చేయకపోవడం వలన వాళ్ళ యొక్క మనోవేదన గురయ్యే ఈ కారణాల వలనే ప్రభుత్వం చేయడం వలనే చనిపోయిందని చెప్పేసి మేము అంటా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా మా యొక్క 169 మంది ఉద్యోగులు ఇప్పటివరకు చనిపోయారు. ఈ 169 మంది ఉద్యోగులకు నేడు చనిపోయినటువంటి ఉద్యోగికి కూడా 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ పెట్టడం జరిగింది లెటర్లు. ఇప్పటివరకు ఎక్స్గ్రేషియా కూడా దాని మీద కూడా ప్రభుత్వం గారి నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి వెంటనే ఎక్స్గ్రేషియా చెల్లించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ మేము ఎక్కడ బాధపడతా ఉన్నామంటే మాకు మీరిచ్చిన మాటని మీరు అమలు చేయకుండా తాత్కారం చేయడం వల్ల మాకు వివక్ష జరుగుతూ ఉన్నది. ఇవాళ మా ప్రాణాలు పోతున్నాయి. ఇవాళకి 169వ మరణం నమోదైనా ఈ రాష్ట్రం స్పందించకపోవడం ఎంతవరకు కరెక్ట్ ఆలోచించండి. ఎక్కడో ఏదో జరిగితే గౌరవ ముఖ్యమంత్రి గారే స్పందిస్తున్నారు. ఈ రాష్ట్రంలో 33 జిల్లాల్లో వేలాది మంది రోడ్లపైన ఉన్నారు. మీరు ఈ విషయాన్ని గమనించాలా. గౌరవ టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా నేను లేఖ రాయడం జరిగింది. తప్పకుండా ముఖ్యమంత్రి గారు మీరు రెగ్యులర్. హైదరాబాద్ చర్లపల్లి రైల్వే టెర్మినల్ ఈ నెల 28న ప్రారంభం కానున్నట్లు తెలిపారు అధికారులు. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనున్నట్లు తెలిపారు అధికారులు. ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు తెలిపారు రైల్వే ఆఫీసర్స్. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మున్సిపాలిటీ పరిధిలో అక్రమ మద్యం అమ్మకాలపై చర్యలు చేపట్టారు ఎక్సైజ్ పోలీసులు. గత కొన్ని రోజులుగా బెల్ట్ షాపులపై దాడులు చేసి అక్రమంగా నిల్వ ఉంచిన అమ్ముతున్న మద్యాన్ని సీజ్ చేశారు. అయితే పట్టుకున్న మద్యాన్ని నిబంధనల ప్రకారం జేసీబీ సాయంతో ధ్వంసం చేశారు పోలీసులు. ధ్వంసం చేసిన మద్యం విలువ సుమారు 3 లక్షలుంటుందని తెలిపారు. హైదరాబాద్ వెస్ట్ జోన్లో సట్టా బెట్టింగ్ రాకెట్ను ఛేదించారు పోలీసులు. 24 మందిని అదుపులోకి తీసుకున్నారు. సట్టా బెట్టింగ్ లాటరీ చార్ట్ నిర్వహిస్తున్న ముఠాను అరెస్టు చేశారు. షాహినాథ్ గంజ్లో 4 ఆర్గనైజర్లతో పాటు 20 మంది ఫండ్లర్లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిందితుల నుంచి 30,000 నగదు, ఫోన్లు సీజ్ చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు.
రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్పై చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. హైదరాబాద్ యూత్ కాంగ్రెస్ నాయకులు హిమాయత్ నగర్ వై జంక్షన్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి అమిత్ షా దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే అమిత్ షాకు కేంద్ర మంత్రి పదవి లభించిందన్నారు ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షుడు అనీష్ కుమార్. ఆయన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని అంబేద్కర్కు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు యూత్ కాంగ్రెస్ నాయకులు. అంబేద్కర్ యొక్క సిద్ధాంత ప్రకారం ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఈ తెలంగాణ రాష్ట్రంలో మనమంతా కూడా ఉన్నాం ఈ రోజు అంటే అంబేద్కర్ చలువనే. ఒక ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని రచించినటువంటి మహనీయుడు. మరి ఆయనను అన్నిసార్లు అనేబదులు భగవంతుడు అంటే బాగుండదు అనడం అనేది ఏదైతే మాటలు ఉన్నాయో అది తప్పని చెప్పేసి తీవ్రంగా ఖండిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు అంబేద్కర్ గారు ఎంతో మందికి అంతర్గత వర్గాల్లో భిన్న వర్గాలందరూ కూడా ముందు ఉండాలని రాజకీయంగా ముందుకు రావాలన్నటువంటి రాజ్యాంగం రచించినటువంటి మహనీయుడు. మాకందరు కూడా ఈరోజు భగవంతుడు ఆయన అంబేద్కర్. మరి అలాంటి వ్యక్తిని అనూత్ అనే అంటున్నారా, ఆయన ఏం చెప్తున్నారని అర్థం కాని పరిస్థితి ఉంది. ఈరోజు ఏదో కొత్త పదం కొత్త నినాదము, దాని బదులు దేవుణ్ణి తలుచుకుంటే 7 జన్మల పుణ్యం అని అంటారు కదా. అమిత్ షా గారు అదే అంబేద్కర్ వల్ల ఈ రోజు మీరు కేంద్ర మంత్రి అయ్యారు. అదే అంబేద్కర్ వల్ల మీకు పదవులు ఈ రోజు మీరు ఏదైతే ఉన్నారో ఆ స్థాయి అంబేద్కర్ వల్ల. మీరు అంటున్నారు కదా అంబేద్కర్ ని కలిస్తే ఏం కాదు, దేవుణ్ణి కలిస్తే 7 జన్మల పుణ్యం అన్న దొరుకుతుందని. 7 జన్మలు ఎత్తినా ఒకవేళ అంబేద్కర్ గారు లేకపోయి ఉంటే 7 జన్మలు ఎత్తినా మీకు ఇలాంటి కేంద్ర పదవి రాకపోతుండే. అసలు మిమ్మల్ని ఎవరో కూడా గుర్తించకపోతుండే. అంబేద్కర్ గారి పుణ్యమా ఈ రోజు మీరు కేంద్ర మంత్రి అయ్యారు. పార్లమెంట్లో అంబేద్కర్పై అమిత్ షా వ్యాఖ్యలకు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో మాల మహానాడు నేతలు నిరసన వ్యక్తం చేశారు. అంబేద్కర్ చౌరస్తాలో అమిత్ షా దిష్టిబొమ్మను దహనం చేశారు. షాకు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దళితులను కించపరిచి మాట్లాడితే సహించబోమన్నారు. మంత్రి ఎవరైతే ఉన్నారో బీజేపీ అమిత్ షా దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. సాక్షాత్ పార్లమెంట్లో మాట్లాడుతూ అంబేద్కర్ 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 అని ఉచ్చరిస్తున్నారు. ఎందుకు? ఎవరైనా భగవంతుని ఉచ్చరిస్తే 7 జన్మలు మోక్షం దొరుకుతుంది, 7 జన్మలు మీకు స్వర్గంలో ప్రాప్తి దొరుకుతుంది అని చెప్పేసి ఏదైతే అంబేద్కర్ను అవమానిస్తూ మాట్లాడాడో అమిత్ షా, దానికి నిరసనగా ఈరోజు ఇబ్రహీంపట్నం చౌరస్తాలో అమిత్ షా యొక్క దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. మిస్టర్ అమిత్ షా, నువ్వు ఏదైతే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఈ యొక్క అత్యున్నత పదవి భారతదేశంలో హోంశాఖ మంత్రిగా కొనసాగుతున్నావో, నువ్వు ప్రమాణం చేసి భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి భారత రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి పదవిని నువ్వు రాజీనామా చేయి. ముందు భారత రాజ్యాంగం పిత అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని ఎప్పుడైతే నువ్వు కించపరిచినవో నీకు ఆ పదవిలో కొనసాగే అర్హత లేదు. కాబట్టి న్యూ ఇయర్ వేడుకలకు డ్రగ్స్ ను హైదరాబాద్ తరలించే ప్రయత్నాలు చేస్తున్నాయి గ్యాంగ్స్. పబ్స్, ఈవెంట్స్లలో డ్రగ్స్ సరఫరా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాయి. దీంతో డ్రగ్స్ పై స్పెషల్ ఫోకస్ పెట్టారు సిటీ పోలీసులు. మధ్యప్రదేశ్ నుంచి హైదరాబాద్కు డ్రగ్స్ సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. 3 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల దగ్గర నుంచి 53 కిలోలకు పైగా పప్పీ స్టార్ డ్రగ్ ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ డ్రగ్ విలువ మార్కెట్లో 1,25,00,000 ఉంటుందని తెలిపారు రాచకొండ సూపి సుధీర్ బాబు. మంగీలాల్ బిష్నోయ్, మంగీలాల్ దాకా బైరామ్ అనే 3 నిందితులను అరెస్ట్ చేసినట్టు చెప్పారు. ఈ 3 రాజస్థాన్కి చెందిన వారిగా గుర్తించారు. ఒక ఇంటర్స్టేట్ డ్రగ్ పెడ్లింగ్ రాకెట్ ఒకటి బస్ చేయడం జరిగింది. ఈ వీళ్ళు మహారాష్ట్ర, ఇన్ ద సెన్స్ మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, ఈ 3 స్టేట్స్ నుంచి ఏమైనా యాక్టివిటీని ఈ గ్యాంగ్ని అరెస్ట్ చేయడం మూలంగా కంట్రోల్ చేయగలిగాం. 53.5 kg ఆఫ్ పాపీ స్ట్రా మనం సీజ్ చేసాం. ఇంటర్నేషనల్ మార్కెట్లో మన 1,25,00,000 దీని వాల్యూ ఉంటుంది. మధ్యప్రదేశ్ నుంచి హైదరాబాద్ కు పప్పీ స్టాను అక్రమ రవాణా చేస్తున్నారన్నారు సిపి. ఈజీ మనీ కోసం నార్కోటిక్ డ్రగ్స్ అమ్మాలని నిందితులు ప్లాన్ చేసినట్టు తెలిపారు. మధ్యప్రదేశ్ కు చెందిన పింటూ అనే డ్రగ్ పెడ్లర్ తో పరిచయం పెంచుకున్నారని చెప్పారు. పింటూ నుంచి పప్పీ స్టా తక్కువ ధరకు కొనుగోలు చేసి హైదరాబాద్ కు తరలిస్తున్నారన్నారు. ఎవరికి అనుమానం రాకుండా లారీలు, బస్సులు, ట్రైన్ల ద్వారా పప్పీ స్టాను నగరానికి తీసుకువచ్చి ఎక్కువ ధరకు అమ్ముతున్నారని తెలిపారు సిపి. 3 accused, main accused
అయితే దీనికి సప్లై చేసినటువంటి పింటూ మిన్యూచ్ నుంచి ఇక్కడ పంపిస్తున్నాడు, రాజస్థాన్ నుంచి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నప్పుడు డిఫరెంట్ మెథడ్స్లో చేస్తున్నారు, బస్సెస్లో, లారీస్లో, ట్రైన్స్లో చేస్తున్నారు. బట్ దిస్ పర్టికులర్ గ్యాంగ్ విచ్ ఇస్ క్యారింగ్ అబౌట్ 3.5 kg ఆఫ్ పాపీ స్ట్రా ఇది ట్రైన్లో తీసుకొచ్చారు. వీళ్ళు ఇక్కడ ఒక డిఫరెంట్ జాబ్ ప్రొఫైల్లో ఉంటున్నారు. నిందితుల దగ్గర నుంచి 53 కేజీలకు పైగా పప్పీ స్ట్రా డ్రగ్తో పాటు 3 మొబైల్ ఫోన్స్ సీజ్ చేశారు. ఉన్న నిందితులు వినియోగదారులను ఐడెంటిఫై చేస్తున్నామన్నారు పోలీసులు. పరారీలో ఉన్న నిందితులను త్వరలో అరెస్ట్ చేస్తామన్నారు. పప్పీ స్ట్రాను ప్రాసెస్ చేస్తే ఓపియం వస్తుంది. దీన్ని పాలు, వాటర్, టీలో కలిపి తీసుకోవచ్చు. అలా పప్సీ స్ట్రాను తీసుకోవడం నేరమంటున్నారు పోలీసులు. మరోవైపు న్యూ ఇయర్ వస్తూ ఉండటంతో డ్రగ్స్ పై నిఘా పెట్టినట్టు తెలిపారు కమిషనర్. దీని నుంచి ఈ విధమైనటువంటి పాట్స్ ఉన్నటువంటి వాటిలో నుంచి ఈ ఓపియం వస్తుంది. ఆ ఓపియం వచ్చిన తర్వాత ఈ స్ట్రా స్పెంట్ లెఫ్ట్ ఓవర్ దాంట్లో నుంచి ఈ పాపీ స్ట్రా వస్తుంది అనమాట. ఓపియం కనెక్టెడ్ డ్రగ్ ఇది. సో దీనివల్ల కన్సంప్షన్ డైరెక్ట్గా కాకుండా టీలో కానీ, వాటర్లో కానీ, డిఫరెంట్ మెథడ్స్లో కానీ కన్జ్యూమ్ చేస్తున్నారు. సో దీన్ని కంటైన్ చేయాలి అంటే సచ్ కైండ్ ఆఫ్ ఆపరేషన్ ఫ్రమ్ SOT. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం డ్రగ్స్ నగరానికి చేరే మార్గాలపై ఫోకస్ పెట్టారు సిటీ పోలీసులు. డ్రగ్స్, గంజాయి సప్లై చేస్తూ పట్టుబడితే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇవి హమరా హైదరాబాద్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.